ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ఉందని గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ మన్ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి ఫలాలు పేద వర్గానికి మరింత చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి దాని కింద ఏమేం చేయాలి అనేది, అలాగే కర్తవ్యం 2 ప్రజల ఆశయాలు సామర్థ్యాలు సాధన, మానవ వనరుల దేశ బలం, మానవ వనరులు పెంపించుకోవాలి. 3వ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్, సమగ్ర భాగస్వామ్య అభివృద్ధికి పునాది. ఈ 3 ప్రిన్సిపల్స్ మీద ఆయన దేశంలో రకరకాలుగా అన్ని వర్గాలకి రిఫార్మ్స్ పెట్టి పెర్ఫార్మ్ చేసేట్టు ఉన్నారు. రాష్ట్రానికి చాలా చాలా మంచి చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒకసారి చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక తీర్చే బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటాలో 64,362 కోట్లు ఇచ్చారు. మౌలిక వసతులు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి. అలాగే అమరావతికి 11,025 కోట్లు ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి మళ్ళీ 432 కోట్లు ఇచ్చారు. రోడ్లు వాటికి మౌలిక సదుపాయాలకు 500 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 3,220 కోట్లు ఇచ్చారు. పోలవరం నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ అనే దాంతో వెళ్తున్నారు. దాంతోపాటు దేశంతో పాటు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి.